నమస్కారం, వెల్కమ్ టు మైండ్ విజన్. స్ట్రాంగ్ మైండ్ ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఫ్యూచర్. మీ పిల్లలు వేరే పిల్లల మీద చాడీలు చెప్తున్నారా? మీ పిల్లలు రిలేటివ్స్ వచ్చినప్పుడు బాగా మాట్లాడుతున్నారా లేదా? మీ పిల్లలు గేమ్స్ లో చూపించినంత శ్రద్ధ అకాడమిక్ లో చూపించడం లేదా? మీ పిల్లలు ఫోన్ మీద చూపించే శ్రద్ధ చదువు మీద ఎందుకు చూపించడం లేదు? దీనికి సొల్యూషన్ ఉందా? ఉంది నేహ. దాన్ని పర్ఫామ్ చేయడానికి మన మైండ్ విజన్ ఎప్పుడు సిద్ధమే. సో మీ అందరూ ఊహాలోనే ఉంటున్నారా? మీ ఊహాలని పటాపంచలు చేయడానికి వచ్చేసి ఈ నేహ. మీరు డౌట్స్ లో ముందుతున్నారా? ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మీ ముందు వచ్చింది స్మార్ట్ సెషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరని? ఇప్పుడు ఫోన్ సౌండ్ లేదా బాల్ సౌండ్ వచ్చింది, ఇప్పుడు ఇంత సైలెన్స్ లో వస్తున్నావు. అన్ని పాస్ అయ్యా. 3 సబ్జెక్ట్స్ ఏమైందా? తెలుగులో ఏంట్రా అంత తక్కువ మార్క్స్? మన మాతృభాష తెలుగులో. ఇంట్లో ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు ఇంకా తెలుగు ఎప్పుడు వస్తుంది. సమాజంలో ఉండాలంటే సోషలే కదా కావాల్సింది. సోషల్లో ఎంత తక్కువ వస్తాయా? నాకు టీచర్ మంచిగా చెప్పట్లేదు డాడీ. అది చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది. కానీ అలాంటి చెప్తే నువ్వు వెళ్ళి మళ్ళీ టీచర్కి చెప్తావు. మళ్ళీ టీచర్ కాన్సన్ట్రేషన్ చేయడానికి మళ్ళీ టార్గెట్ చేసి నన్ను కొడుతుంది డాడీ. లెక్కలలో ఇంత తక్కువ ఉంటే ఎలా రా? డాడీ నేను మ్యాథ్స్ అయితే చాలా ప్రాక్టీస్ చేస్తా, కానీ నాకు అన్నీ వచ్చాయి. మరి ఏంట్రా ఇంత తక్కువ మార్క్స్? చదువుతున్నా డాడీ. హాయిగా మన కొడుకు మార్క్స్ చూడు. ఏంటో ఇప్పుడు దాంట్లో ఎంత తక్కువ వచ్చాయి చెప్పు. చదువుతున్నా మమ్మీ. తెలుగులో ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి? నువ్వు అలా అంటే ఇలా మమ్మీ. ఎప్పుడు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడు ఇంగ్లీష్ అంటే నాకు ఇంకా తెలుగు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఇంగ్లీష్ అంటావు. ఇంగ్లీష్ అనే ఫుడ్ ఉంటే దాన్ని కూడా తినమంటావా? మ్యాథ్ లో ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి? మ్యాథ్స్ అయితే నేను చాలా ప్రాక్టీస్ చేశా, కానీ అన్నీ వచ్చాయి. నేను స్కూల్లో అందరూ జూనియర్ తోని అంటే చదువులో ఎంత జున్నపల్లిలో చదువుతలేము. చదువుతున్నాను మమ్మీ. ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయి మరి ఈ 3 దాంట్లో? నమస్కారం అండి. ఇంత సీరియస్ గా ఉంది కాదు. ఏం లేదా, నా కొడుకు మార్క్స్ వచ్చాయి. అరే చిన్న నువ్వు వెళ్ళి ఆటకు. థ్యాంక్ యూ అంకుల్, ఐ లవ్ యూ. ఏంట్రా చేస్తున్నారు? అరే చదువు ఈరోజు మార్క్స్ కదరా, నెక్స్ట్ టైం చూద్దాంలే ఏమైతుంది. మహేష్ బాబు కొట్టేకి మైండ్ బ్లాక్ అవుతుంది అంటారు. నా కొడుకు మార్క్స్ వస్తే నాకు దిమ్మ తిరుగుతుంది. అరే ఏం కాదురా, ఈ మార్క్స్ కాకపోతే నెక్స్ట్ మార్క్స్ ఉన్నాయంటే ఎందుకంటే బాధపడుతున్నావు? మరి పిల్లల్ని చదువులో అంత సీరియస్ గా ఇవ్వద్దురా. అవును మీరు పక్కనే ఉన్నారు కదా, ఏ రిపోర్ట్ మళ్ళీ అదే స్కూల్ చేసావుగా, ఒకసారి చెప్పి మాట్లాడు. హలో నమస్కారం మ్యామ్. కొంచెం మా బాబు మార్క్స్ గురించి మీతో మాట్లాడాలి. కాస్త ఇంటికి వస్తారా? అలాగే మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్కారం మ్యామ్. ఇతను ఫిజిక్స్ ప్రొఫెసర్ రాహుల్ గారని మా ఫ్రెండ్ డిగ్రీ కాలేజ్లో చెప్పారు. చెప్పండి మ్యామ్, మీ స్కూల్లో ఏమేమి కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంకా చదువు ఎలా చూపిస్తారు? మా స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతుంది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. టీచర్స్ అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మా స్కూల్లో. అందుకే ఇంకా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంకా ముద్దుగా తయారవుతారు. మేము మీ పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేయడానికి మేము పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే మహేష్ గారు అయితే స్కూల్కి అస్సలు రావట్లేదండి. బిజినెస్ అని అవి అని స్కూల్కే రావట్లేదు. హౌస్ వైఫ్స్ అంటే హౌస్ వైఫ్స్ వాళ్ళకి డిపార్ట్మెంట్స్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ పేరెంట్ టీచర్ మీటింగ్ రావడానికి అస్సలు టైం పెట్టలేదు వాళ్ళకి. మ్యామ్ మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉందండి. మా స్కూల్లో 2 క్రికెటర్స్ ఇంకా స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు సైన్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళని చెప్పండి మేడం. ఆరాధ్య ఫ్రీగా ఉన్నారా? ఎస్ మ్యామ్. సార్ మా ఇంటికి వచ్చారా? ఓకే.
ఆరాధ్య. నమస్కారం. సిఎస్ఎస్ వైసిక. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం మ్యామ్. మా కొడుకు మార్క్స్ ఏంటి మ్యామ్? చాలా తక్కువగా వచ్చాయి. ఇలా ఇవ్వండి చూసి. మరి మెయిన్ మీ పిల్లలు ఈ 3 సబ్జెక్టులు వీకున్నారా? టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంత చెప్పినా పిల్లలకి ఎంత అర్థం కాకపోతే కొన్ని skills ఉంటాయి. ఆ skills మీ పిల్లలకు చాలా వీక్. అది డెవలప్ చేయడానికి మైండ్ విజన్ వేణుగోపాల్ సార్ అని స్పెషలిస్ట్ ఉన్నారు. ఇమీడియట్ గా పిలిపించాను. ఎస్ ఆరాధ్య. సూపర్ నాన్న, చెప్పండి తల్లి. జస్ట్ ఇప్పుడే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా 5 minutes లో స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాను. ఓకే, ఓ పని చేయండి అమ్మా, మీరు లొకేషన్ షేర్ చేయండి. ఐ విల్ బి దేర్ నెక్స్ట్ 5 minutes ఇట్సెల్ఫ్. హాయ్, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. సార్ మా కొడుకు 3 సబ్జెక్ట్ లో చాలా వీక్ గా ఉన్నారు. స్టడీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఓకే. సో హారిక మదర్ అండ్ ఫాదర్ మీరా? రే చింటూ. టీచర్స్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ స్టడీ పర్పస్ మీద పిలిపించాను నాన్న. హాయ్ చింటూ. హాయ్ సార్. Do you know who am I? నో సార్. Have you ever seen me? నో సార్. Oh, super. Actually, మీ బాబు ఎక్కువ సోషల్ మీడియా కూడా తక్కువ చూస్తూ ఉంటాడు. అవును సార్. బాగా ఆడుకుంటావమ్మా? సూపర్. యాక్చువల్లీ myself Venugopal. Yes, I'm practicing as Chief Cognitive and Behavioral Architect, and most of the cases పిల్లలకి సపోర్ట్ ఇవ్వడానికి నేను పనిచేస్తూ ఉంటాను. అంటే ఏ సపోర్ట్? ఆడుకోరాదుగా. ఆటలు కాదు నాన్న, నేను మీలో స్కిల్స్, ఏ విధమైన స్కిల్స్? మీ సోషల్ ఎందుకు తక్కువ వచ్చింది? మీరు ఎప్పుడైనా ఆలోచించావా మేడం? అదే ఆరాధ్య గారు, వైశిక గారు చెప్పండి. సార్ ఎంత చెప్పినా వినకుండా ఆడుకుంటూ ఉంటారు సార్. ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. మీరు యాజ్ ఎ టీచర్ గా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మేము చాలా చెప్పడానికి ప్రయత్నిస్తాం సార్, కానీ వాళ్ళే వినిపించుకోరు. ఎందుకని ఆడతారు, అల్లరి చేస్తారు. మీ టీచర్స్ మీరు ఈ మధ్య లింగ్విస్టిక్ స్కిల్స్ మీద ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఓకే, ఒకసారి మనం ప్రిన్సిపల్ మేడం ఎక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈసారి ఒకసారి మన టీచర్స్ అందరికీ ఒక ట్రైనింగ్ ప్లాన్ చేయండి ప్రిన్సిపల్ గారు. సో నేను కాంప్లిమెంటరీ సర్వీస్ మా మైండ్ విజన్ నుంచి మేము ప్రతి ఒక్క స్కూల్ కి కూడా ఫస్ట్ టీచర్స్ ట్రైనింగ్ కాంప్లిమెంటరీగా ఇస్తాం. సో ఆ ట్రైనింగ్ లో కొన్ని ఎబిలిటీస్ మీకున్న టీచర్స్, మ్యాథమెటిక్స్ టీచర్స్ కి ఏ ఎబిలిటీస్ తక్కువ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ టీచర్స్ కంప్లీట్ గా లాజికల్ ఎబిలిటీస్ మీద కొన్ని స్కిల్స్, అలాగే సోషల్ కదా, సోషల్ కి సంబంధించి ఏంటి కామన్ గా ఆర్గనైజింగ్ ఎబిలిటీ, అలాగే మిగిలింది తెలుగు సంబంధించి ఏముంటది లింగ్విస్టిక్ ఎబిలిటీస్. ఇలాగ రకరకాల ఎబిలిటీస్ ఉంటాయి. ఈ ఎబిలిటీస్ మీద నేను స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాను. ఓకేనా? ప్లాన్ చేయండి. ఓకేనా? సో చింటూ, నీ ప్రోగ్రెషన్ వస్తే టేక్ లైట్. అలాగని ఆడుకోవడం కాదు, నేను చెప్పినట్టు ఆడుకోవాలి. నువ్వు ఆడుకోవాలి, కానీ నేను చెప్పినట్టు ఆడుకోవాలి. ఆడుకోవడానికి రెడీనా? ఎస్ సార్. వెరీ గుడ్. యాక్చువల్లీ చెప్పండి. మా కొడుకు రిపోర్ట్ చూసి స్కానింగ్ రిపోర్ట్ చెప్పిన టీచర్ మైండ్ గురించి చెప్పేస్తున్నారండి. ఎస్, ఎందుకంటేనండి ఫస్ట్ మేము అసెస్ చేసింది పిల్లల నడవడిక, ప్రవర్తన, డిసిప్లైన్, మేనర్స్, వేరియస్ ఆస్పెక్ట్స్ లో మేము అసెస్ చేస్తాం. మీ బాబు పరిగెట్టుకుని వచ్చే విధానం చూసి నాకు ఒక బాడీ లాంగ్వేజ్ అర్థమైంది. మీ బాబు మాట్లాడే విధానం చూసి తనలో ఉన్న ఫియర్, స్కూల్ మీద ఉన్నటువంటి ఒక టీచర్స్ ముందు ఉన్నటువంటి ఒక ఫియర్ నాకు అర్థమైంది. అలాగే తర్వాత తను మాట్లాడే విధానం బట్టి స్పోర్టివ్నెస్ అర్థమైంది.
పిల్లల్లో హోలిస్టికల్ గా రకరకాల ఎబిలిటీస్ ఉంటాయి కదా, ఆ ఎబిలిటీస్ అన్ని మేము అసెస్ చేసి దానికి తగ్గట్టు ఏ స్టూడెంట్ మీకుంటే ఆ స్టూడెంట్ కి తగ్గట్టు కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తాం. అదే మా ప్రత్యేకత. సో మీ బాబు విషయంలో మీరేమి టెన్షన్ పడద్దు, తినని టాపర్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, అయితే దీనికి గాను ఫస్ట్ అసెస్ చేస్తాము. కంప్లీట్ తన బ్రెయిన్ అసెస్ చేసి దానికి ఎక్కడ వీక్నెస్ ఉన్నది, ఎక్కడ స్ట్రెంగ్స్ ఉంది, ఏ విధమైన ప్లాన్ ఇవ్వాలనేది కంప్లీట్ గా ఆర్కిటెక్చర్ చేసేస్తాము. మీకు ఓకే అంటే చెప్పండి, నేను రేపే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా సార్. ఓకే, సో డోంట్ వరీ సార్, మీరు ధీమాగా ఉండండి. ఇట్స్ మై జాబ్ టు మేక్ యువర్ సన్ బికమ్ ఎ టాపర్ ఇన్ ద స్కూల్. ఐఎమ్ టెలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్. ఓకే, ఏమంటారు మేడం, మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కాకపోతే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరు ఉండాలి. నెక్స్ట్ నాకు 30 days మీ ఇద్దరు అటెన్షన్ కావాల్సి ఉంటుంది. అవి ఏం చేయాలి ఏంటనేది మొత్తం మీకు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి అసెస్మెంట్ మీ ఇద్దరికి కొంత 1 hour అసెస్మెంట్ ఉంటుందండి. తర్వాత మీ బాబుతో ఒక 1/2 hour ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు నేను ఒక 1 hour మీతో ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రీ అసెస్మెంట్ ఉంటుంది, తర్వాత ప్రాసెస్ ఉంటుంది, తర్వాత పోస్ట్ అనాలిసిస్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ఉంటుంది. ఇదంతా అయిపోయాక రెమెడీస్ ఇస్తాను. మీ బాబు ఏం చేయాలి, డూస్ అండ్ డు నాట్స్, ఇవన్నీ మీరిద్దరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు దానికి అగ్రీయేనా? ఓకే దెన్. సో ఆరాధ్య, కెన్ యూ ప్లీజ్ పుట్ మై స్లాట్? నా స్లాట్ ఏం లేదు. నా స్లాట్ అంటే మీకు అర్థమైంది కదా. రేపు స్కూల్లో 4 hours దానికి పర్మిషన్, అంటే హాఫ్ డే మీరు శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే దెన్. అలాగే మీరు కొంత చెప్పారు ఒక 2 స్టూడెంట్స్ గురించి మీ స్కూల్లో సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఒక పని చేయండి. మీరైతే కనుక అసెస్మెంట్ పెట్టండి, నేను ఒక అసెస్మెంట్ పంపిస్తాను. అసెస్మెంట్ కండక్ట్ చేయండి. వాట్ యు కెన్ సే ప్రిన్సిపల్. సో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అలాగే ఇక్కడ ఉన్నారు కాబట్టి, సాక్షాత్తు మీరే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక అసెస్మెంట్ ఇస్తాను. ఇలాగే ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారో అంతమంది కూడా ఫిల్టర్ చేసి మనం స్పెషల్ ఎడ్యుకేటర్ దగ్గరికి తీసుకొస్తే అందరికి కలిపి పేరెంట్స్ ని పిలిపించి ఒక అసెస్మెంట్ చేయొచ్చు. సో ఆ అసెస్మెంట్ లో మీరు ఒకేసారి అన్ని రకాల పేరెంట్స్ కి అన్ని రకాల సొల్యూషన్స్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకేనండి. ఎనీహౌ, సో ఓకేనా సార్? హ్యాపీనా? హ్యాపీ సార్. సో చాలా మంది పేరెంట్స్ ఇలాంటి రకరకాల ఇష్యూస్ తో, కొంతమంది మొబైల్ అడిక్షన్ అంటారు, కొంతమంది సోషల్ మీడియాలో అడిక్షన్ అంటారు, కొంతమంది చదువులో ఎందుకు వీకుంటున్నాడు, సబ్జెక్ట్ లో గెయిన్ అవ్వట్లేదు అంటారు, కొంతమంది ఐఐటి ప్రిపరేషన్ అంటారు, కొంతమంది నీట్ ప్రిపరేషన్ అంటారు. వీటన్నిటికీ బేసిక్ ఏంటంటే స్కూల్ నుంచి వచ్చేటువంటి బిహేవియర్స్. స్కూల్లో బిహేవియర్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు లైఫ్ లో ఎక్సెల్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. దీనికి సంబంధించి చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారని మాకు చాలా రకాలుగా కేసెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కేసెస్ అన్నిటికీ ఇలాంటి పేరెంట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ సొల్యూషన్స్ కావాలా? మైండ్ విజన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్, జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ బిహేవియరల్ ఛాలెంజెస్ ఫర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఓకే, సో ఆల్ ఆర్ అగ్రీ? Yes, sir. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ. బాయ్ అండి. ఐఎమ్ గోయింగ్. బాయ్. ప్రతి ఒక్క పేరెంట్స్ సఫర్ అవుతున్నారా? అలా అయితే మన మైండ్ మీద ఎప్పుడు సిద్ధంగానే ఉంది. డాడీ వన్ సైన్. కంపల్సరీ సైన్ పెట్టాలా? డాడీ వద్దు డాడీ. థ్యాంక్ యూ డాడీ. Mind Vision Leadership Pledge. As a proud Mind Vision, I pledge to lead with integrity, strength and purpose. I see India as my home and every Indian as my family. I embrace the diversity of our culture and richness of our tradition, honoring them in my actions and values. I commit to respecting my parents, teachers and elders. I learn from their wisdoms and applying their lessons to our life. I sharpen my mind and strengthen my character, cultivating habits that empowers me to excel. I work to uplift the community through knowledge, compassion and leadership. I face every challenge with confidence, using my skills to inspire others, contributing to our nation's growth. Together as Mind Vision, we build a brighter future, one action at a time. Namaskaram. Thank you.